ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన. ఆమెతో పాటు పామరు నియోజకవర్గానికి చెందిన 2 జెడ్పీటీసీలు, 14 మంది ఎంపీటీసీలు, 12 మంది సర్పంచ్లు టీడీపీలో చేరారు. అలాగే వాకా నాగలక్ష్మి భవానీ ఎంపీటీసీ ఎలమర్రు, మన నాయకుడు ఎన్టీ రామారావు గారి నియోజకవర్గం నుంచి మీరంతా కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల సంఘీభావాన్ని తెలియజేయడానికి వచ్చారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. మామూలుగా రాష్ట్రం అంతా వస్తారు కానీ ఎన్టీ రామారావు గారి యొక్క స్వస్థలం నిమ్మకూరు పామరు నియోజకవర్గం నుంచి రావడం నాకు ఎంతో ఆనందంగా గర్వంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అభివృద్ధిని చూసి మేము కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, మా వంతు బాధ్యత మేము కూడా నిర్వర్తించాలని మీరందరూ ముందుకు వచ్చారు. ఈరోజు చాలా శుభదినం. మరి ఎంతో కాలంగా అనుకుంటూ ఉన్నప్పటికీ ఆ రోజు ఇవాళ అవటం చాలా సంతోషంగా ఉంది. మరి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర సృష్టికర్త, మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మరి నేను అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు మేమందరం కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి నిర్ణయించుకుని మరి పార్టీలో చేరటం జరిగింది. మనందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రాన్ని, అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చీల్చటం, మరి కనీసం రాజధాని కూడా లేని పరిస్థితుల్లో ప్రజలకి మార్గదర్శకత్వం వహించటం కోసం ఆనాడు ప్రజలంతా కూడా మరి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వం అప్పచెప్పారు. మరి అధిక సంఖ్యలో ఆయనకి ఓట్లేసి రాష్ట్రాన్ని మీరే అభివృద్ధి చేయగలరు, మీ నాయకత్వంలోనే రాష్ట్రం ఈరోజు చాలా శుభదినం. మరి ఎంతో కాలంగా అనుకుంటూ ఉన్నప్పటికీ ఆ రోజు ఇవాళ అవటం చాలా సంతోషం.